అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము ఉమెన్స్ డే కనుక వచ్చిన ప్రతి స్త్రీలకి హ్యాపీ ఉమెన్స్ డే అని క్రైస్తలో సమయంలో దేవుని స్తుతి చెల్లించుకుని ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. అందరం లేచి నిలబడదాం. పితృ పుత్ర శుద్ధాత్మని స్తుతిని దేవుని చెల్లించుకున్నాం. పితృ పుత్ర శుద్ధాత్మలై మేళనిచు దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం కృపగల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తల్లి గర్భంలో పిండముగా ఏర్పడింది మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని సజీవ సంఖ్యలో ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ అపారమైన ప్రేమను, నీ కరుణ, నీ వాత్సల్యాన్ని మాపై చూపిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మా తండ్రి పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనుక తండ్రి సింహాసనాన్ని విడిచిపెట్టి మా తండ్రి ఈ లోకానికి మా నిమిత్తమే వచ్చి ఉన్నాం. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సిలువలో మా తండ్రి నువ్వు చేసిన బలియాగాన్ని బట్టి నీకు అన్నావు. నీ శరీరాన్ని నువ్వు మా నిమిత్తమే గాయపరచడం మా తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నువ్వు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతనిస్తున్నావు. దావాన్ని స్తోత్రాలు వందనాలు. నీ సిలువలో నువ్వు చిందించిన నీ అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేయడానికి నువ్వు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఎవరైతే నువ్వు తండ్రి నా మా నిమిత్తమే చనిపోయారని గ్రహిస్తారో వారికి సంపూర్ణ రక్షణను అనుగ్రహించి నీ కృపలో నడిపించే గొప్ప దేవుడు మా ప్రభు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో సత్య సువార్త సహవాసాన్ని మేము ప్రేమిస్తున్నాం. మా తండ్రి కరుణిస్తూ కటాక్షిస్తూ నడిపిస్తున్న గొప్ప దేవాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ పునరుద్ధాన దినమున పరిశుద్ధ సహవాసముల పరిశుద్ధులందరూ మనకు కలిసి నిన్ను స్తుతించి నిన్ను ప్రార్థించి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. సజీవులు కదా నిన్ను స్తుతిస్తారని సెలవిచ్చినట్టుగా మా తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచారు. అంతేకాకుండా గడిచిన దినాలన్నింటిలో మా పనిపాట్లలో, మా రాకపోకల్లో, మా ప్రయాణాల్లో సమస్తంలో మీరు తోడండి. ఇది కంటికి కనిపించిన అనేకమైన అపాయం నుండి, ఇబ్బంది నుండి, కీడు నుండి, శోధ నుండి, దుష్టి నుండి మమ్మల్ని తప్పించి రక్షించి ఉదయకాల సమయంలో నీ మందిరాన్ని మమ్మల్ని అందరూ కూడా మీరు సమావేశపరిచినందుకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. చేయలు వచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. వచ్చిన ప్రతి పెట్టికి ఆ ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి మహింపరిచే గొప్ప గ్రహింపును అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం తండ్రి. ఇది కార్యక్రమాలన్నింటిలో కూడా మీరు ఉండమని కూడా అడుగుతున్నాం. ప్రాముఖ్యంగా మా సత్య సువార్త సహవాసాలు ఉన్న ప్రతి బిడ్డని కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పేరు పేరు చెప్పిన మీరు జ్ఞాపకం చేసుకొని వారి సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. వారు ఏమైతే ఆశిస్తున్నారో ప్రతి ఆశని మీరు తీర్చమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. చదువుతున్న బిడ్డలకి జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన జ్ఞానాన్ని, బుద్ధిని, వివేచనని, జ్ఞాపశక్తిని అనుగ్రహించమని కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పరీక్షలు మా తండ్రి రాస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. డిగ్రీ పరీక్షలు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వారు చక్కనిగా ఎగ్జామ్స్ రాసి వాటిలో మంచి ఉత్తీర్ణత సంపాదించుకున్నట్లు సహాయం చేయండి. బిడ్డలకు మంచి తండ్రి భవిష్యత్తును అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. నీ స్తోత్రం. నేను నమ్మిన బిడ్డని ఎంత మాత్రం విడువవు ఎడపాయవు కనుక మా ప్రభా సత్య సువార్త సహవాసం ఉన్న ప్రతి బిడ్డని మీరు అత్యధికంగా ప్రేమించి మరి మంచి ఉన్నత స్థితిలో ఉంచమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీ స్తోత్రాలు అన్నారు. ఇక ప్రభా వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి బలము, శక్తి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా మా ప్రభా దూరప్రాంతంలో ఉంటున్న సునీని బిడ్డలు ఇరువుని కూడా నీ కృపలో భద్రపరచండి తండ్రి. వారికి కావాల్సిన బలము, శక్తి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. వారు చేస్తున్న పనుల్లో రాకపోకల్లో మీరు సహాయం చేయమని కూడా అడుగుతున్నాం. ఇంకా అనేక మంది మా ప్రియులు ప్రభా చోట్ల ఉన్నారు తండ్రి. వారిని కూడా నీ కృపలో వారిని భద్రపరచుకోమని కూడా అడుగుతున్నాం తండ్రి. నీ స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మరి ప్రభా ఈ రాంపురం, పెనగాడి ప్రాంతాలు అనేక మంది అన్యజనులు ఉన్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడని రక్షణ మారుమనసులు వారికి అనుగ్రహించి నీ సన్నిధికి తోడుకొని రమ్మని కూడా అడుగుతున్నాం. మేమందరం ఏకాత్మతో, ఏక మనసుతో నేను స్తుతిస్తూ నేను మహింపరిచి నేను గణపరిచే వారంగా
మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. దాన్ని ప్రార్థించే వారితో మీరుండండి మా ప్రభ. మీ పరిశుద్ధాత్మతో నింపండి. వాక్య ధ్యానంలో ఉండండి. మీ యొక్క మాటలు మాకు వినిపించమని కూడా అడుగుతున్నాం. దాని ద్వారా మా జీవితాలు మేము సరిదిద్దుకున్నట్లు సహాయం చేయండి, కరుణించండి, కటాక్షించండి, కృప చూపించమని కూడా అడుగుతున్నాం మా ప్రభా. నీకు స్తోత్ర వందనాలు. అలాగే స్తుతి ఆరాధనలు మీరు నమ్మ తండ్రి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారిగా మమ్మల్ని చేయమని కూడా అడుగుతున్నాం. ఉదయకాల ఆరాధన ఇంకెక్కడెక్కడైతే ఈ విధంగా జరుగుతున్నాయి మా ప్రభా, వారి మధ్యన కూడా మీరు ఉండండి. నీ పరిశుద్ధాత్మను విడుదల చేయండి ప్రభా. రక్షణ మారు మనసులు అనుగ్రహించండి, ఉజ్జీవం అనేవి అనుగ్రహించండి, విశ్వాసంలో బలపరచండి తండ్రి సంఘాలు మా ప్రభా. ఇదిగో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆ ఉద్రిక్త పరిస్థితులన్నిటి నుంచి శాంతి సమాధానాలని మీరు వారికి అనుగ్రహించమని కూడా. అనేక మంది చనిపోతున్న ప్రభావం మా తండ్రి, నీవే కార్యాన్ని జరిగించుకోమని కూడా అడుగుతున్నాం ప్రభా. నీ స్తోత్రాలు. ఉదయ సమయంలో ఆ సత్య సువార్త సహస ఆరాధన అంతా కూడా నీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఎలక్ట్రిసిటీని మీ స్వాధీనంలో ఉంచుకోండి, మైక్ సిస్టమ్ని మీరు స్వాధీనంలో ఉంచుకోండి ప్రభావ. మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి మహిమ గంట ప్రభావాలు మీరు ఆరోపించుకోమని కూడా ఈ పొద్దున మా పక్క తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోన్నాం. సమయంలో ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 291వ కీర్తన. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోయిన అనే పాటని మనందరం కలిసి పాడుకున్నాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి 291వ కీర్తన. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, గరిమి తోడ నీవు గైకును, నిరతం ఉండేది ధనములను పట్ట. నిరతం ఉండే ధనాన్ని మనము గైకొనాలనేసి ఈ పాట యొక్క అర్థము. కలిసి పాడుకున్నాం అందరం. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును, గరిమ తోడ నీవు గైకొను, నిరతముండెడి ధనమును, నిరతముండెడి ధనమును, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. యేసునందు నిత్య జీవం ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణి పాలైపోవును. విడుపు నీదు పాపములను పడవు చేయబోకుమి, విడుపు నీదు పాపములను
నరుల కొరకు జీవమిచ్చిన పరమధామును నమ్మును. ధరణిలోని కణములెల్లా ధరణి పాలైపోవును. ధరణి పాలైపోవును. తలచుకొను మీ ధరణిలోన తలచుకొను మీ ధరణిలోన విలువలేని యేసు ప్రేమ విధముగా పగనెరుగుచు. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణి పాలైపోవును. దేవ కృపను పోలినట్టి దివ్య భాగ్యం ఒకటి. కృపను పోలినట్టి దివ్య భాగ్యం ఒకటి. నీవు చూడబోము మీద నేలనొసట వెగసినను. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణి పాలైపోవును. ధర్మతోడా నీవు గైకొను నిరతముండెడి ధనమును. నిరతముండెడి ధనమును. ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును. ధరణి పాలైపోవును. హల్లెలూయా. సమయంలో సీతమ్మ గారు వచ్చారమ్మా. సీతమ్మ గారు వచ్చారమ్మా. రాలేదు. సొంత దివాకర్ గారు విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందాం. ఆ మధ్యన సొంత దివాకర్ గారి ముందుకు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ 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 నిజయవాసి సర్వత్రి అన్ని సృష్టికర్త మీ కొందరాలు ప్రభా. కృపగల దేవా మీ కొందరాలు. జాలిగల తండ్రి మీ కొందరాలు. వందవాడ నమ్మవాడమైన దేవా మీ కొందరాలు. ఆది అంతకుడైన దేవా మీ కొందరాలు. ఒమేగైన దేవా మీ కొందరాలు. దేవా మీ కొందనాలు. రాత్రంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి మీ లెక్క చట్లు భద్రపరిచి మంచి నిద్రనిచ్చి ఉదయకాలం మనందరినీ సజీవ లెక్కల్లో లేపి ప్రభా మీ సన్నిధానంలోకి వచ్చే కృపను నాకు మాకు అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ స్థలాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు. ఈ సహవాసం ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మరొక పునరుద్ధాన దినమును చూడడానికి మీరు మమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. వచ్చిన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. ఆలోచన తలంపు బుద్ధి వేసు నామంలో కార్చి ప్రభా ఇదిగో ప్రభా మీ సన్నిధానంలోకి వచ్చి ఇంటగా ప్రభా వారి మనసులన్నీ కూడా ప్రభా వాక్యముపై ప్రార్థనపై విజ్ఞాపనపై ఉండడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. అయినా తండ్రి మా యొక్క ఆలోచన తలంపులు భూసంచారం కాకుండా ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీ కొందరాన్ని సంతానించే మీ కొందరాన్ని సభ్యులు కాకుండా ఆయన ప్రభుత్వానికి వేడాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అప్పటికి ఇచ్చిన సంస్థను బట్టి మీ కొందరాలు ప్రభా ఇదిగోనైనా ప్రాత్మకడిని నింపి ప్రభా నేను వాక్యాన్ని శక్తించి ప్రభా నేను మీరు మాత్రమే మాతో మాట్లాడమని వేడుకొంచున్నాను.
ఆది నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించండి. స్తుతి ఆరాధనలో మీరుండండి, పాటల్లో మీరుండండి, విజయపడ ప్రాంతంలో మీరుండండి. ఆయన ప్రతి విషయంలో ప్రభావ వాక్య పరిచయంలో మీరుండి మీరు కనుక మేము పొందుకోమని వేడుకొంచున్నాను. కృపగల దేవా మీకు వందనాలు. ఆయన సంఘంలో బలహీనతతో ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయన కడుగు గారిని బట్టి మీకు వందనాలు ప్రభా. అందుకున్నటువంటి నేను ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని నామంలో తీసివేయమని వేడుకొంచున్నాను ప్రభా. ఆయన హాస్పిటల్లో ఉంటుండగా ప్రభా, ఆయన డాక్టర్స్కి మంచి జ్ఞానం ఇచ్చి ప్రభా బిడ్డకి మంచిగా ట్రీట్ చేసే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన ప్రతి బలహీనత నుంచి ఇస్తున్నాంలో విడుదల దయచేయండి. మీ రక్తాన్ని బిడ్డలను అందింత మీద అడిగాలి వరకు ప్రోక్షించి సమస్త బలహీనత నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాను. మీ దెబ్బల వల్ల మాకు స్వస్థత ఉంది ప్రభా. ఆయన మేము మీరు స్వస్థ ఇచ్చే దేవుడని ప్రభావ మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే వాళ్ళకున్న బలహీనతను కూడా యేసునామములో తీసివేయండి ప్రభా. ఆయన మగకున్న బలహీనతను కూడా యేసునామములో తీసివేయండి ప్రభా. మా కుటుంబంలో నెమ్మది సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాను. అలాగే ప్రభా ఇంకా ప్రభా ఎవరెవరైతే బలహీనతతో ఉన్నారో మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను తండ్రి ఎదుగో ప్రభా మైకులు కానీ కూడా జ్ఞాపకం చేసుకోండి. వారికున్న బలహీనత నుంచి విడుదల ఇచ్చి బలమారిన శక్తిని దయచేయమని వేడుకొంచున్నాను. రాజా మీకే వందనాలు ప్రభా. ఎదుగు రాజా ఈ సమయంలో ప్రభా ఆయన మా దేశాన్ని బట్టి మీ పాదం దగ్గొస్తున్నాం ప్రభా. ఆయన తండ్రి ఎదుగో ప్రభా యుద్ధాలు వేస్తున్నాము ఆఫ్ చేయమని వేడుకొంచున్నాను. ఆయన ప్రభా ఇజ్రాయేల్ నైనా ప్రభా అమెరికానైనా తండ్రి నైనా ప్రభా ఇరాక్ ప్రభా వారు నైనా ఎంతోనైనా ఘోరంగా యుద్ధాలు జరుపుకుంటుండగా ప్రభా మీరు ఒక్కసారి నైనా ప్రభ దృష్టించమని వేడుకొంచున్నాను. ఈ నామం ధరించిన బిడ్డల ప్రభా విశ్వాసమైనటువంటి ఆ యొక్క ఇజ్రాయేల్ దేశంలో మీరు కాచి కాపాడండి ప్రభా. నాయన మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మీ అగ్ని కంచెను వేయండి ప్రభా. నాయన తండ్రి శత్రువులు వేసే వెపను ఒక్కటి కూడా పని చేయకుండా పరిష్కరవని గ్రంథ మీరు ఎక్కడ చాటును భద్రపరచమని వేడుకొంచున్నాను. ఎంతో ఆస్తి నష్టము జన నష్టం జరుగుతుంది చిన్న బిడ్డల ప్రభా. నాయన తల్లిదండ్రులు లేక నాయన ప్రభా తల్లిదండ్రులకి బిడ్డలు లేక ప్రభా అలా తిరుగుతున్నారు ప్రభా. నేను ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉన్నారు ప్రభా. ఆహారం లేదు ప్రభా, నీళ్ళు లేవు ప్రభా. నేను అంత బాధపడుతున్నాను ప్రభా. రాజా మీరు ఒక్కసారి కనుకరించి ప్రభా నేను అధికారులతో మీరు మాట్లాడండి. శాంతి సమాధానం ఐక్యత ప్రేమను మనకు దయచేయండి ప్రభా. అక్కడి ఆత్మలేశ్వరంలో కాల్చండి ప్రభా. నేను తండ్రి ఐక్యత కలిగి ఉండే కృపను దయచేయమని వేడుకొంచున్నారు. కృపగలదేవా మీకు వందనాలు ప్రభా. వందనాలు తండ్రి. మేమైతే ఇక్కడ ఎంతో భద్రత నేను మీ యొక్క ఎక్కడ చోట్ల మేము భద్రంగా ఉన్నాం ప్రభా. రాజా నేను ఆ దేశాల్లో వారు పడుతున్న శ్రమల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాను. అధికారులకి నైనా ప్రభా మీ జ్ఞానం ఇవ్వండి ప్రభా. ఆయన మీ జ్ఞానంతో పరిపాలించే ప్రేక్షకులందరూ దయచేయమని వేడుకొంచున్నాను. ఆయన చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. కరెక్ట్ డాక్టర్స్ని నాయన ప్రభా నాయన తండ్రి నాయన అలాగే ప్రభా నాయన పోలీసుల్ని అందరినీ కూడా నాయన మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాళ్ళ కఠినాత్మను తీసివేయండి ప్రభా. ఆయన ప్రేమ ఐక్యత సమాధానం దయచేయండి. మీ నామమును తెలుసుకొని ప్రభా అందరూ ఐక్యత కలిగి జీవించే కృపను దయచేయమని వేడుకొంచున్నాను. హాస్పిటల్లో ఉన్న రోగులు వాళ్ళకి జ్ఞాపకం చేసుకోండి. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారికి సంపూర్ణ స్వస్థత నాయన ఆత్మక రక్షణ దయచేయమని వేడుకొంచున్నాను. దేవా మీకు వందనాలు. ఆయన ప్రభా ఎవరైనా చర్చ కన్స్ట్రక్షన్ విషయంలో కూడా మీరు కృప చూపించండి ప్రభా. మీకు వనరులు దయచేసి ప్రభా అది నేను ఏ విధంగా కట్టబడాలో నేను మీరే కట్టమని వేడుకొంచున్నాను ప్రభా. మీరు కట్టపరి శిఖరంగా ఆయన మీరు మాత్రమే దాన్ని నేను కట్టమని వేడుకొంచున్నాను ప్రభా. దేవా మీకు వందనాలు. మీ హస్తాలు వారి మైండ్లో మీ మైండ్ ఉంచండి ప్రభా. మోసం తగ్గ లేకుండా ప్రభా నీతి నిజాయితీగా చేయడానికి కృప చూపించమని వేడుకొంచున్నాను. దేవా మీకు వందనాలు. సండే స్కూల్ సరే పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. నడిపిస్తున్న పిల్లలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్నప్పటి జీవితంలో మీ వాక్యంలో ఆయన ముందుకు సాగడానికి కృప చూపించండి. ఎవరస్తులు మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభా. అక్కడ చదువుల్లో ఉద్యోగాల్లో ఆయన మీ కృప కాపుదల ఉంచండి ప్రభా. చెడు స్నేహంలో చేయకుండా ప్రభా ఆయన మీకు నిజాయితీగా ప్రభా మీ వాక్యానికి లోబడి భయపడి జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాను. తల్లిదండ్రులకు లోబడి ప్రభా మీకు మహిమకరంగా బిడ్డలు జీవించాలి ప్రభా. రాజా నాయన మీకే వందనాలు ప్రభా. తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో కుటుంబాల్లో ప్రభా నెమ్మది సమాధానం లేకుండా ఉన్నారు ప్రభా.
బిడ్డలు మీ స్వాధీనంలో ఉంచుకుంటే వారు వాక్యానుసారంగా జీవించడానికి వారికి భయభక్తులు దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవా మీకు వందనాలు ప్రభా, వందనాలు తండ్రి. ఇదిగో ప్రభా ఈ సమయంలో నాయన తండ్రి చిన్న బిడ్డలునైనా ప్రభా ఆయన వారు నాయన వారికి గర్భఫలాలు ఇచ్చే ప్రభా మీకు వందనాలు. ఆ బిడ్డలందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. హిందుజా కొడుకుని నాయన తండ్రి నాయన అలాగే ప్రభా నాయన తండ్రి నాయన అంతని బిడ్డను నాయన బంగారు మనవని వీళ్ళందరినీ కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. చిన్న బిడ్డలు ఎలా పెంచుకోవాలి జ్ఞానం కలిగిన దయచేయండి ప్రభా. వారికి ఎటువంటి బలహీనతలు రాకుండా సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. ఆయన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ అక్కడ వాక్యాన్ని వినే వాక్యాన్ని సరళంగా జీవించడానికి చూపించండి. కొంతమంది సమర్థన నిద్రమతులు వేసినామంలో కాలిపోయిన వాక్యాన్ని ప్రవేశించుకుంటారు. పిల్లలందరూ కూడా పడని ఏకాత్మ ఏక మనసుతో ఉండడానికి కృప చూపించండి ప్రభా. నాయన తండ్రి నాయన ప్రతి ఒక్కరికి ఉజ్జీవాన్ని దయచేయండి ప్రభా. విని వెళ్ళిపోవడం కాదు కానీ ప్రభా వాక్యానుసారంగా జీవించే కృపను బ్రతుకులు సరి చేసుకునే కృపను దయచేయమని వేడుకుంటున్నాను. కృపగల దేవాన్ని మీకు వందనాలు ప్రభావంతరాలు తండ్రి. ఇదిగో రాజా ఈరోజు మరి ఆయన ప్రభానైనా సుజీనైనా మరి లైవ్లో వస్తుంది ప్రభా. ఏ ఆటంకము రాకుండా కరెంటు వాళ్ళ ప్రాబ్లం రాకుండా ప్రభా ఆయన మీరే కృప చూపించేవారుగా ఏమి మాట్లాడాలనుకుంటుందో మాట్లాడాలని కృప చూపించమని వేడుకుంటున్నాను. ఏది ఏమైనా ప్రతి వివరణ చెప్పిన చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. ఆయన నుంచి అంతవరకు మీరే అధ్యక్షత వహించేది ఆయన ప్రతి విషయంలో మీరే మహిమ భర్త ప్రభావం పొందుతామని కావలసిన బిడ్డలు కూడా ఇంకా క్షేమంగా తీసుకురామని నా ప్రభువును ప్రీతిమాట నేస్తున్నాం తండ్రి వేడుకుంటున్నాను కనుకండి. సమయంలో క్యాలెండర్ అనే వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. మధ్యన లూదియం గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. క్యాలెండర్ అనే వాక్యాన్ని ఎంపిక చేస్తున్నాం. ఎస్ గ్రేస్ జాయిసీ, ఎస్ సునంద. Love the Lord your God, obey him and be faithful to him, for he is your light and gives you longer days. Deuteronomy chapter 30 verse 20. Love the Lord. Love the Lord your God, obey him and be faithful to him, for he is God, life, your life, and gives me longer time, longer days. Deuteronomy 30:20. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నామండి. మన మధ్యన పెద్దకి ముందుకు వచ్చి విశ్వాస ప్రమాణాన్ని తెలియజేయవలసిందిగా కూర్చుంది. విశ్వాసం అందరూ లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. భూమి ఆకాశమును సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన అనేక మరియకు జన్మించి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృష్ట లోకములోనికి దిగననియు మూడవ దినము లేచి పరలోకమునకి
ఎక్కి సర్వశక్తి గల దేవుని యొక్క జ్ఞాననియు సజీవులకు మృతువులకు తీర్పు చేయటము అక్కడి నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముచున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుత్థానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. చేసాను కూర్చోాల్సిన సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సమయం తర్వాత ఉండదు. బుక్ తీసుకోండి. అభినవ్ జాయ్ ఆరాధ్య జాయసి ఒక ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మిగతా కార్యక్రమం Every knee will bow, every tongue confess, Jesus is the Lord, Jesus is the Lord. Every eye will see the coming of the King. Jesus is the Lord, Jesus is the Lord. Every heart will bow.
చక్కని పాట వినిపించినటువంటి అభినవ్కి జలాసికి మే గాడ్ బ్లెస్ యూ బోత్ చిల్డ్రన్. సమయంలో సాక్ష్యంని తెలియజేసుకున్నామండి. మరి సాక్ష్యం సమయం దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల, సంఘం పట్ల మనం చేసిన మేలుని సాక్ష్య రూపం పంచుకోవాలనుకున్నాం. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ప్రార్థన విజ్ఞాపనలు ఉంటే అవి కూడా తెలియజేయండి. ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు, అలాగే దైవజనునికి వందనాలు, విశ్వాసులందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే లాస్ట్ వీక్ పాపకి రమ్యకి చాలా బాగోలేదండి. విపరీతమైన దగ్గు, జలుబు, అలాగే గొంతు నొప్పి బాగా వచ్చేసేది. గొంతు నొప్పి వస్తూ ఉంటే నేను మమ్మల్ని జలుబు జ్వరమే అనుకుని మేము నిర్లక్ష్యం చేశాను. చేస్తే ఆమెలో కూడా ఈ మధ్యలో వెళ్ళి రావడం వల్ల చాలా గొంతులో ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయి ఇలా అక్కడ నాలుగు చివారిని ఒక తెల్లగా ఒక గుర్తు వచ్చిందండి. వచ్చింది, ఆ పిల్లకి తెలియకపోతే అమ్మాయి బ్రష్ చేసేటప్పుడు ఒకసారి బ్లడ్ వచ్చిందంట. బ్లడ్ వస్తే మామూలుగా వచ్చిందేమో అనుకుంది. మళ్ళీ ఇంకోసారి బ్రష్ చేస్తే, ఇంకో రోజు బ్రష్ చేస్తే మళ్ళీ ఎక్కువ బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే చాలా భయపడిపోయాం. భయపడిపోయి ప్రభా ఏంటి ఎలా జరిగింది, ఎప్పుడూ లేదు తండ్రి, నీ చిత్తమైతే బిడ్డని స్వస్థపరచు ప్రభా అని నేను ప్రార్థన చేసుకున్నాను. తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ ఫెస్టివల్ అవుతే వెళ్ళామండి. వెళ్తే మంగళవారం వెళ్ళాము, బుధవారం అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది, లక్షవారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయింది. ఉండిపోమని చెప్పాను. ఉండిపోమ్మ చాలా బాగాలేదంటే ఉండిపోయింది. వెళ్ళింది డ్యూటీకి. వెళ్తే ఇంకా ఆఫీస్లో విపరీతమైన జ్వరం, జలుబు, బాడీ పెయిన్స్ వచ్చేస్తే మమ్మీ నేను వచ్చేస్తాను మమ్మీ నాకు చాలా బాగాలేదంటే నేను కంగారు పడిపోయి ఏమ్మా ఏటైంది అంటే కళ్ళే తిరిగేస్తానే మమ్మీ నేను వచ్చేస్తానంటే సరే వచ్చి అమ్మా అని చెప్తే తను వచ్చింది. నేను హాస్పిటల్కి రావాలి ఏంటమ్మా అంటే ఇంకా వచ్చేస్తానమ్మా చెప్పింది. భయపడతానేమని తను ఇంకా ఇలా విపరీతమైన చాలా దగ్గు వచ్చేస్తుందంట. రిలీఫ్ లేకుండా ఎంత వేడి నీళ్ళు తాగినా కంట్రోల్ అవ్వట్లేదు. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిందంట. హాస్పిటల్కి వెళ్తే ఇంత ఇన్ఫెక్షన్ ఉంది అమ్మా నువ్వు ఎలా డ్యూటీకి వెళ్ళావని డాక్టర్ దెబ్బలాడితే లేదండి సెలవు లేదని చెప్పేసి అంటే సరే ఎంత ఇన్ఫెక్షన్ ఉంది మందులు రాస్తాము, ఇన్ఫెక్షన్ తగ్గకపోతే టెస్ట్ చేయాలి అని అన్నారంట. సరే అని ఇంకా మందులు తీసుకొని వస్తుంది. నేనైతే అమ్మాయి ఎప్పుడూ ప్రార్థన చేసినట్టు కనిపించదు. నేను పడుకునేటప్పుడు ఎప్పుడో లేచుకొని సీక్రెట్గా ఎవరికి తెలియక రహస్యంగా ప్రార్థన చేసుకుంది. అలాగే నేను కూడా చేశాను. అలాగే నేను గ్రూప్లో కూడా పెట్టాను. మీ అందరూ కూడా నా బిడ్డ కోసం ప్రార్థన చేశారు. అలాగే బిడ్డకి కూడా ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉంది, ఇన్ఫెక్షన్ తగ్గింది, గొంతులో ఏది ఇన్ఫెక్షన్ లేదు, ఆరోగ్యంగా ఉంది. నెక్స్ట్ బిడ్డ విషయంలో చాలా నేను సతమతం అయ్యాను. బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. అలాగే తరుణ్ కోసం మీరు ప్రేర్ చేయండి, బిడ్డ రక్షణ రావాలని. అలాగే నా అత్వారి కుటుంబం దేవుడిచ్చిన యొక్క అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. దేవుడు మన పట్ల చేసిన కార్యాలకి మనం ఏమీ తిరిగి ఇవ్వలేము, మనం దేవుడిని ఆరాధించడం తప్ప. హల్లెలూయా హల్లెలూయా. అందరూ నోరు తెరిచి దేవుని ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యకు స్తోత్రం. దేవానికి వందనాలు, స్తోత్రాలు. స్తోత్రం
परदेसी परदेसी ओ परदेसी ये चूचिना వేలు ఉన్న
సగలెన్నుకున్నా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటగాడివైనా అందగాడివైనా ఆటగాడివైనా అందని మాటగాడివైనా సిపాయివైనా కసాయివైనా కికారివైనా ఏకాకివైనా కాచికైనా నాటికైనా సురక్తమే దేవు సిలువరక్తమే సురక్తమే దేవు సిలువరక్తమే సురక్తమే దేవు సిలువరక్తమే సురక్తమే దేవు సిలువరక్తమే Yeah.
ఎటు చూచినా ఎడారులే ఎండిపోయినా స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మా నీకే స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ స్థుతి మా స్థితిని మారుస్తా ఉన్నాం తండ్రి. అందుకని నీకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ జరిగిన మా చిన్న స్థుతి ఎవరైనా దీవించి ఆశీర్వదించారు తండ్రి. ఎవరైతే తండ్రి ఎటువంటి అవసరం అర్థంతో వచ్చారండి వాళ్ళందరికీ నెరవేర్చండి. చెప్పబోయే వాక్యంలో తండ్రి మా బుర్రలో వెతుకులు తండ్రి మాకు ఫలించడానికి సహాయం చేయండి తండ్రి. తండ్రి నీకే లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటే నా చిన్న ప్రార్థన నజరేయుడైన శక్తి గల నామములో అడుగుచున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా.